ఆలోచనలో గడిపోతాం, భోజనం గడిపోదాం అనే ఆలోచనలో మనం చెప్తారు. కానీ పైగా ఉత్తరం రాసి లేదా పత్రం బయలుదేరండి గట్టిగా చెప్పడం చేస్తారా? పేరుగా లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడే ఉన్నాడని అర్థమైతే స్తోత్రం ఎలా చేయాలి? మనసులో చేయాలి. నోటితో చేస్తున్నామంటే దూరంగా ఉన్నాడు అని అర్థం, అంటే కొంప మునిగిపోయింది. ఇక్కడ ఉన్న పరమాత్మని ఎక్కడో ఉన్నట్టుగా మనం స్మరిస్తే ఆయన అవమానపరిచితే కాదు చెప్పండి. బ్రహ్మాండంగా అవమానపరిచాడు. ఇక్కడ లేడనగా ఇప్పుడు సింహాచలం కొండ మీద వెళ్ళానంటే ఆయన తెల్లారని అడిగాడు, ఏంటి అక్కడ లేకనే వచ్చేసావా అని. కాదు, ఉన్నావనే వచ్చింది. లేక వచ్చినాడు ప్రవచనం చెప్తాను అంతగా ఉన్నావు, అయితే రూపానికి అలవాటు పడ్డాను కానీ రూపంతో చూడాలి. అరూపస్థితి చూడగలిగే శక్తి ఉంటే అని చెప్తే కొంత మొహం వెళ్ళింది ఆయన గారు. లేదనుకోండి మొహం పెట్టింది. అంటే అవమానపరచడం కాదా, ఇమేజ్ తగ్గించిన పరమాత్మదే. మీకు ఎలా అర్థమైంది తెలియదు కానీ ఇమేజ్ తగ్గించినట్టు. కనుక గట్టిగా లక్ష్మీ అయిన మమదేవ కరావడం అంటే ఆయన అవమానపరిచింది, అసలు పడిపోయింది. విషయం అర్థమైతే సర్వగతుడైన పరమాత్మ అన్నప్పుడు ఎలా చెప్పాలి? మెల్లగా ప్రీతిపాత్రుడైన వాడిని, మెల్లగా దగ్గరగా ఉన్నవాడిని, నోటికి ఎదురుకుండా ఉన్నవాడిని ఎలా పిలుస్తాం? అది పిల్లవాడైతే రామ్మా అమ్మా ఇక్కడ గట్టిగా ఎనర్జీ పెట్టక్కర్లేదు, ఇది ఎదురుకుండా ఉన్నాడు కానీ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. అలా అందంగా చదువు, మనస్తో చదివితే ఇంకా హాయి. లక్ష్మీ నృసింహమదేహికరా అని దగ్గరలో ఉన్నవాడి యొక్క సన్ని చదువుతున్నాం. ఎక్కడ దూరంగా ఉంటే వాడితో మన పని ఉంది, మన అవసరం తీరదు కూడా. క్లోజ్గా ఉన్నవాడు ఆభరణం బంగారాన్ని పిలవడానికి ఏం శ్రమ పడాలి కదా? అంతే. ఆ క్లోజ్నెస్ అనుభవిస్తూ పరమాత్మ వెంటనే ప్రసన్నం అవుతాం. అసలు మనం ఆయన యొక్క క్లోజ్నెస్ అనుభవిస్తున్నామా లేదా అనేది పరమాత్మ కావాలి. వీళ్ళను దగ్గరగా ఉన్నవాడే గుర్తించాడా, దూరంగా ఉన్నాడు అనుకుంటున్నాడా, అసలు లేడనుకుంటున్నాడా? ఉన్నా సరే నాతో పని లేదనుకుంటున్నాడా? ఇన్ని చూస్తాడు. పని లేదనుకుంటే మనకు పనే లేదు, అది వేరే సంగతి. లేడనుకుంటే అసలు బాగుంటుంది. ఉన్నాడు కానీ ఎక్కడో ఉన్నాడు అనుకుంటే కొంప మునిగింది. ఇక్కడే నాకు నీడగా ఉన్నాడు, వాడికి నీడ నేను, నాకు నీడ వాడు. ఇలాగ ఆప్యాయంగా పిలిస్తే అప్పుడు ఈ సంసార సాగరం నివర్తనం జరుగుతుంది. నివర్తనం అంటే దానికి తెలుసు ఏంటో సంసార సాగరం. సంసార సాగర విశాల కరాళ కాల, అక్కడ కామాన్ని ఉన్నట్టుంది, వాస్తవానికి అది కాలం గురించి అక్కడ చెప్పారు. సంసార సాగరంలో మనల్ని పీడిస్తున్నటువంటి నిన్న మాట చెప్పుకున్నాం కదా, ఆపదగా అర్థం కానిది, ఆపదలకు నిలయమైనది ఏదో, ఆపదలకు నిలయమైన మహా ఆపద సంసార రూపం. అందులో పెద్ద ఆపద ఎవరంటే కాలము. కొంపలు ముంచేస్తుంది కదా లేదు, దాని గురించి గణించుకోవడంతో జీవితం సరే. ఏమిటి సంసారం? సంసార సాగర కరాళ సంసార సాగర కరాళ, సంసార సాగర విశాలుందా? సంసార సాగర విశాల కరాళ కాల నగ్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య మగ్నస్య రాగలసదూర్మి నిపీడితస్య లక్ష్మీంద్రసింహ మనవేశ్వర. ఆచార్యుల వారు ఇక్కడ ఈ శ్లోకాలన్నీ కూడా దేహ భాష కాదు, ఆత్మ భాష. మన ఆత్మ దేహమా? కనీసం ప్రవచనం ఉండని చెప్పాను. భావంలో చెప్పండి. ఆత్మే ఈ బుర్ర గట్టిగుంటే సరే. ఇప్పుడు 2 గంటలనే ఆత్మ కాబట్టి గుమ్మం దాడితే ఎలాగో దేహమే. మనల్ని ఆత్మగా చూపించేది కేవలం సత్సంగం మాత్రమే. లోకం బయట దాడితే దుస్సంగం. దుస్సంగం అంటే ఏదో కాదు, దేహంతో కలిపి ఆ తర్వాత జరిగేదంతా ఇది ఆత్మ భాష. ఆచార్యుల వారు అంటే ఆ జీవుడు, ఇదంతా మనది. ఇది అర్థంలో చూసుకోవడం స్తోత్రం. సమస్య ఆయన పోయి పరిమితం కాదు. ఆనాడు అర్జునుడి యొక్క మోహాన్ని సాపుగా పెట్టుకుని జగత్తు మతానికి భగవద్గీతను బోధించగల మహానుభావుడు ఆచార్యుల వారు కూడా. ఆయనకి లేదు ఆపద వాస్తవానికి, కానీ జీవకోటి యొక్క ఆపద తనకు ఆపాదించుకుని నిరంతర నృసింహ రక్ష ఈ జీవకోటికి కలిగించాలి అనేటటువంటి ఒక అపేక్షతో ఆచార్యుల వారు తనకి లేని సంసార విధిని తను ఆపాదించుకుని తీసుకోవాలి. ఆయన సంసార ఆపద ఏంటి? ఆయన పాదం పట్టుకుంటే మన సంసారం పడుతుంది. మరి ఆయన ఎందుకంటే మనం ఎలా గుర్తించలేకపోతున్నాం కనుక ఆయన గుర్తించి ఆయన మనకు ఎలా బోధించాలో చూపిస్తున్నాడు. మనకు ఒక రక్షణ చూపిస్తున్నాడు. రక్షణ స్థానం నృసింహుడురా, అంతరా నిండున్నవాడు. అంతరా నిండున్నవాడిని ఆశ్రయించడం నేర్చుకో.
ఎంతకన్నా పరిగెడతావు ఈ పరిగెత్తి వస్తువులు అని చెప్పడానికి ఆచార్యుల వారు ఆపాదించుకుని చెప్తున్నారు. అందులో ఇది అర్థం ఎవరు చూసుకుంటే వాళ్ళ మొహం కనిపిస్తుంది. ఈ స్తోత్రం నేను చదువుకుంటే నాది ఇది ఆచార్యుల వారి వ్యక్తిగత గోల కాదు. ఇప్పుడు భగవద్గీతలో ఉన్నది అర్జునుడి యొక్క వ్యక్తిగత సమస్య కాదు, నా సమస్య కాదు. వాళ్ళిద్దరు పర్సనల్ ప్రాబ్లం కాదు, అది ఆ పర్సనల్ ప్రాబ్లం కాదు, జీవుడి యొక్క సమస్య. కనుక జీవుడు అన్నవాడు ఎవడైనా సరే భగవద్గీత చదవడానికి అర్హుడు, వాడికి అవసరం ఉంది భగవద్గీత. అలాగే సంసారంలో పడిపోట్టుకుంటున్న జీవులందరికీ స్తోత్రం ఆధారం ఆలంబన. మేము సంసారంలో లేవనుకుంటే గత సంసారం, అసలు ఆపదను గుర్తించకపోతే మహా ఆపద. ఒకడికి గిల్లుతుంటే నొప్పి తెలియట్లేదు, ఓహో 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 అని వాడు గెలుతున్నట్ట. ఏమిట్రా ఎందుకు గెలుతున్నావు? నాకు గిల్లితో నొప్పి తెలియట్లేదు, అది జొక్కది. గిల్లితో నొప్పి తెలిస్తే సరుతుంది. అది వాడు వైభవం అనుకుంటాడు, వాడు ఏదో సంపద అనుకుంటాడు. ఒరే వెరినైనా ఈ సంపద కాదురా, రోగం రా, డాక్టర్ చూపించుకోరా అని తప్పన వాడు చెప్తే వీడు ఆపద ఉంది, ఆపద గుర్తించలేదు. వాడు ఆపద గుర్తించాడు, అది రోగం. అది రోగాన్ని సంపద అనుకుంటుంది. జిల్లు నాన్నగారు ఒక చెప్తుంటారు, వాడు బోధకాలు చూసుకుని బోధకాలు పట్టుకుని నా ఊర్లో అందరికంటే నా కాలు చాలా బలమైందండి. బోధకాలు రోగం, అది ఊర్లో అందరికంటే నా కాలు బలమే. బలమా బలమా రోగమా? ఇంకా అలా ఉంది మన ముచ్చట్లేదు, నాకు సంసారమే లేదు. ఒక ఆపదని చెప్పుతున్నా గుర్తించలేకపోతున్నారు. ఎలాగో మనం గుర్తించలేము, ఎందుకంటే ఇది గుర్తించనివ్వదు. కొనుగోలు చెప్పా పెట్టకుండా కొన్ని రోగాలు ముంచేస్తాయి. ఇక తెలిసేసరికల్లా ఇంక అయిపోయింది. అలాంటి మహారోగం చెప్పిన గుర్తించిన వాడు చెప్తే విన్నవ్వదు. వాడికి ఏదో తిరిగి అంత కట్టిస్తుంది, వాడికి పని పాటు లేక చెప్పుకున్నాడు అనిపిస్తుంది. మన చేత మనకి ఇన్ని మోహాలు కలిగి మనకేటి మాకు ఎంతమంది ఉన్నారో అలా చెప్తుంది. పూర్తిగా మక్కువ పెట్టారు. తాగుబోతువాడు అంటే ఒప్పుకుంటాడా? సంసారం అంటే ఒప్పుకోడు. అసలు వాడు తాగుబోతుని అసలు ఒప్పుకోడు. వాడు అసలు రాముడే కాదు, నువ్వు రాముడు కాదంటే ఒప్పుకుంటాడేమో కానీ వీడు అస్సలు ఇక బాబోయ్ జన్మలో తాగానంటావా? తాగే ఉన్నాడు. ఓవర్ యాక్షన్ ఇలా కాదండి అంటే నటించేస్తాడు కదా నిజంగా. అప్పుడు నిజంగా తాగిన వాళ్ళు డౌట్లో పడాలి. అంటే మేము తాగాము వీడి తాగా. అలాగా సంసారంగా ఒప్పుకోనివ్వదు వ్యవస్థ అంత బలీయం. చెప్పారు కదా అక్కడ నక్కరగ్రహ గ్రసన. ఏంటి సంసార సాగరం? సంసార సాగర విశాల, చాలా విశాలం. సాగరం ఎప్పుడైతే అన్నామో హద్దులు లేనిది, అవతల కొట్టు తెలియట్లేదు, అపారం. ఇంకా విశాలం చెప్పారు ఆయన, దిక్కులు కనిపించట్లేదు. నది అంటే ఎంతో కొంత చెప్పచ్చు, ఏదో ఆ ఒడ్డు నరసాపురం ఒడ్డు, ఏదో గోదావరి రాజమండ్రి ఒడ్డు, ఏదో చెప్ప కొవ్వూరు ఒడ్డు, ఏదో చెప్పచ్చు కాక. ఇంకా కరాళం, భయంకరం. కరాళం అంటే భయంకరం. సంసార సాగర విశాల కరాళ కాల. అందులో ఏముంది? భయంకరమైన కాలము అనేది ఉంటుంది. ఆ కాలాన్ని దేంతో పోల్చారు? నక్కరగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య. ఈ కాలం అనేటటువంటి ఒక మొసలి, భయంకరమైన మొసలి. నక్కరగ్రహ, నక్రం అంటే మొసలి, గ్రహము అంటే పట్టి పీడించేది. నక్రము అంటే పట్టేది, గ్రహము అంటే పీడించేది. వీడికి గ్రహాలు బాగోలేవండి అది వీడు ఇలా అంటున్నా. గ్రహం అంటే పీడిస్తుంది కదా, అంతే. ఇంకా విగ్రహం వచ్చిందా ఇంకా వాడు తారకాడు ప్రపంచంలో వాడు ఎవడో వాడు ముదురు కూర్చోబెట్టలేదు. గ్రహం మారగానే తిన్న కూర్చోబెట్టింది. మనం ఒప్పుకోవాలి, నవగ్రహాలు ఉన్నాయి, వాడి వద్దలో వెళుతాం. మనం ఒప్పుకోవడంతో వాడిని సర్టిఫికేట్ ఇవ్వట్లేదు అనేది జ్యోతిశాస్త్రం వేదం చెప్పింది. వీరుడం కావాలని మనం వేదం చెప్పిందంటే సత్యం. కానీ గ్రహం అంటే పట్టి పీడించేది. మొసలి పొట్టు ఎలా ఉంటుంది? నీటిలో మొసలికి బలం, సంసారంలో మోహానికి బలం. ఇంకా దాన్ని ఎవరితో ప్రేమిస్తాడు? ఇంక వాడు వింటాడా? అమ్మ లేదు, నాన్న లేదు, బొమ్మ లేదు, ఇంకేదో ఇల్లు వాక్యం లేదు, మర్యాద లేదు, సంప్రదాయం లేదు, ఆచారం లేదు, ఏమీ లేదు, తాతల దగ్గర మర్యాద లేదు, ఏమిటి వాడికి అదే కనిపిస్తుంది. ఏంటి ఏమిటో ఎవరి మాట వింటలేదు, విన్ననివ్వదు లోపల. అదొక మొక్కు. ఇది మోహం అంటే. దాని చుట్టూ చెప్పుకున్నాం కదా, మిథ్య అంటే సత్యం కానిది సత్యంలా కనిపిస్తూ మోసం చేస్తుంది. సత్యంలా కనిపిస్తూ సత్యంలా భ్రమింపజేసి దాని చుట్టూ తిప్పుకుంటున్నాం. సంసార సాగర విశాల, ఈ కరాళ విశాలమైన సంసార సాగరంలో భయంకరమైన కాలం అనేటటువంటి ఈ మొసలి నక్రము గ్రహమును బట్టి గ్రసన నిగ్రహ విగ్రహస్య. నక్రగ్రహ గ్రస నా నిగ్రహ విగ్రహస్య. అది ఎప్పుడైతే నన్ను పట్టిందో నక్రగ్రహ గ్రస
నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహ. అది సమాసం ఎలా విడగొట్టాలంటే నక్ర గ్రహ గ్రస విడగొట్టి నా నిగ్రహ విగ్రహ. నా ఇట్లాగా అది వరసపెట్టి రాశాడు కానీ అక్కడ నా దగ్గర ద్వేష పెట్టుకుంది. అంటే ఏమంటారంటే భయంకరమైనటువంటి కాలం అనేటటువంటి మొసలను పట్టిన కారణం చేత కుదురు లేకుండా పోయింది. నా నిగ్రహ విగ్రహ. మొసలు పెడితే ప్రాణం సుఖం ఉంటుందా? గజేంద్రుడి వ్యవస్థ చూస్తూ తెలుస్తుంది. ఇక్కడ ఎవరిని పట్టిందిరా మొసలి? విగ్రహం అని పదం వాడారు. విగ్రహం అంటే చల్లాలేస్తే దేని భయపడాలి? కాలాన్ని భయపడాలి. కాలంలోనే ఏదైనా దేహాన్ని వస్తుంది. ఎందుకు భయపడుతున్నాం? ఎలా లేదు, దేహం గురించే భయం. ఇది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కాల నియంత్రణలో ఉంది. సరే చెప్తుంది. మగనస్య రాగలసత్ ఊర్మి నిపీడితస్య. ఓ పక్క ఇలాగే ఈ కాలం అనేటువంటి భయంకరమైన మొత్తం ఇలాగా దీని నోట్లో పడిన కారణం చేత అసలు కుదురు లేకుండా పోతే దీనిలో భాగంగా మగ్గనస్య మగ్నుడైపోయాను. ఇంకా దేనిలో రాగలసత్ ఊర్మి నిపీడితస్య. తీవ్రమైనటువంటి వ్యసనాలు కోరుతుంది. ఒక పక్క దేహానికి కుదురలేదు, ఇంకో పక్క ప్రపంచం విషయాలను లాగేస్తుంది. వ్యసనము అంటే మన వచనంలో లేనిదని వ్యసనం. మన వచనంలో ఉంటే కోరిక, మన వచనంలో లేకపోతే వ్యసనం. వాడికి వ్యసనంగా మారిపోయిందంటే ఇంకా వాడు మార్చడం కష్టం. ఆ పిల్లవాడు ఏం పెట్టింది తెలియదు కానీ వ్యసనం అయిపోయింది ఆ పిల్ల అయితే ఇంక వాడు వదిలేదు అంతే. నా నీళ్ళు వదిలేదు ఇంకా వాడిని అది వ్యసనంలో తయారైపోయింది. వాడు వాడు ఏం చేసినా అదే జ్ఞాపకం. ఇంకా కోరిక స్థాయిలో ఉంటే ప్రిన్సిప్ వ్యసనం అవుతాను. వ్యసనం అంటే బానిస అయిపోయాడు. రాగుడికి బానిస కాకుండా ఉంటారు. బానిస అంటే వ్యసనం. మగ్గనస్య రాగలస ఊర్మి నిపీడితస్య. అనుభవ ఏ శ్లోకం పెట్టేవారు ఆచార్యుల వారు. ఆశా సముదాయం అనే తరంగాలు అంటే వ్యసనాలు ఏవైతే ఉన్నాయి ఈ లోపల కోరికలనే తరంగాలు ఓ పక్క మొసలి నోట్లో ఎవరున్నాడు? జీవుడు. జీవుడు డైరెక్ట్గా ఉంటాడా? ఓ దేహంతో ఉన్న జీవుడు. ఈ దేహం వెళ్ళి మొసలి నోట్లో పడింది. కాలం అనే మొసలి. దానికి బయటపడే ప్రయత్నం చేద్దామంటే ఓ పక్క ఈ ఆశలనేటటువంటి తరంగాలు విసిరేస్తున్నాయి. ఎవడు రక్ష? లక్ష్మీంద్రసింహ మమదేహి కరావలంబం. నన్ను జ్ఞాన తీరానికి చేరే దారి చూపించి ఇగో ఈ వ్యసనాలనే మహాతరంగాల్లో నానయ్య తగులుకుని దారి తెలియటం లేదు. నాకు దారి చూపి జ్ఞానమైన తీరాను. జ్ఞానమే నీనావ ధన్యము నింత్రోవ. ఎక్కడికేగినా ఎంతగా తిరిగినా ఎక్కడికేగినా ఎంతగా తిరిగినా నావతిరాదికి కాయము కాటికి ఖాయము. జ్ఞానమే నీ నావ కన్యము నీ త్రోవ. జ్ఞానమే నీ నావ కన్యము నీ త్రోవ. సంసార జలధిలో నేనైన నావ డబ్బే నీ నావ అనలేదా? అది మూర్తిపోయింది. నకరగ్రహ గ్రసన ఏది కాదు. జ్ఞానమే నీ నావ ధన్యమే. నువ్వెవరో నీకు తెలిపే జ్ఞానమే నీకు రక్ష. లేదా హరిహర బ్రహ్మాదులు కూడా కలిసి నేను ఉద్ధరించలేదు. అది వాళ్ళు తక్కువ చేయడం కాదు. వాళ్ళ ఒక సిద్ధాంతం పెట్టారు, లోకంలో వ్యవస్థ పెట్టారు. వాళ్ళు కాదని వాళ్ళలా ఇస్తారు. కృష్ణుడు చేతకానివాడే అర్జునుడు బోధించాడా? యుద్ధం చేయించడం ఒకటే అర్జునుడు పరమాత్మ లక్ష్యం కాదు. అది గుర్తుపెట్టుకోండి. అటు పిమ్మట అర్జునుడు ఏ మోహంలో పడకుండా ఉండాలి. అటు పిమ్మట ఏ మోహంలో అయితే మోహం వల్ల సమస్య. ఇప్పుడు ఈ సమయాన్ని పరిష్కారం చెప్పిన తర్వాత మళ్ళీ మోహంలో పడతాడు. పడ్డాడు లేదా అభిమన్యుడు పోయిన తర్వాత ఇంత భగవద్గీత విన్నవాడు. మరి ఎవరో ఎందుకు భగవద్గీతకి ఫస్ట్ లెసన్ రావడు అర్జునుడే. అభిమన్యుడు పోతే ఏడ్చాడా లేదా? కానీ పరమాత్మ పాదాలు నమ్ముకున్నటువంటి నిజమైన భక్తులు కనుక మళ్ళీ మోహంలో పెడుతుంది. కాబట్టి మళ్ళీ పుత్రగీత బోధించేట్టుకోవాలి. మోహం వస్తుంది, మీద పడుతుంది. పరమాత్మ పాదాలు పట్టుకున్నవాడు మళ్ళీ పెడతాడు. అందుకే ప్రహ్లాదుడు అంతగా భయం చేస్తుంది. అమాయకుడైంది. సరే, అందువల్ల జ్ఞానతీరానికి దారి చూపించి సంసారాన్ని బయటకు తెస్తుంది. ఏంటి కాలం? కాలం గురించి చాలా ఉంది. ఇప్పుడు కాలం అనేది వస్తువు కాదు. కాలం అనేది వస్తువు కాదు. కాలం ఉందా లేదా? కాలం అనేది భావన, టైమ్ కాన్సెప్ట్. ఇది ఒక వస్తువు. ఇది చేతితో పట్టుకోగలం. కాలాన్ని
మనస్తో అర్థం చేస్తారు. ఎవరు నిరంతరం మన జీవితాన్ని కొలుస్తున్నారు కాలం. బియ్యాన్ని ఏదో కుంచెతో దీంతో కుంచాలతో కొలిచినట్టుగా అసలు ఏ దేహం ఎంతకాలం ఉండాలి, ఏ దేహం ఎప్పుడు రావాలి, ఏ దేహం ఏ ఏ క్షణాల్లో ఏ అవస్థలు పొందాలి, ఏ దేహం ఎప్పుడు బయటకు పోవాలి, ప్రాణం ఎంతకాలం ఉండాలి, ఈ ఉన్న ప్రాణంలో మధ్యలో ఎవరెవరితో ఎవరిని కలపాలి, ఎప్పుడెప్పుడు ఎవరికి కష్టం సుఖం, ఎప్పుడు ప్రతిదీ క్యాలిక్యులేటెడ్ రిస్క్. సైంటిస్ట్ చేసిన దానికైనా దోషం ఉంటుందేమో కానీ పరమాత్మ కర్మఫల ప్రదానం చేసిన దానికి దోషం. మరి ఆయనైనా మన కష్టసుఖాలు ఇవ్వాలంటే చాలా మంది ఇవ్వాలి. కాల కలయతామహం. ఏ అధ్యాయం? 10వ అధ్యాయం. కలయతామహం. లెక్క పెట్టే వాటిలో నేను కాలాన్ని నడుపుతున్నాను. ప్రపంచంలో ప్రజానికి కాలంతోనే కొలుస్తాం. ఇల్లు చూడగానే ఎన్నాళ్ళ క్రితం కట్టారంట. పిల్లవాడిని చూడగానే అంటే 6 నెలల 3 నెలల ఎందుకంటే పిల్లవాడు 3 days బేబీయా ఇదో మాట అంటుంది కదా. వస్తువు కొనగానే ఎక్స్పైరీ డేట్ ఇస్తుంది. ట్యాబ్లెట్ ఎక్స్పైరీ డేట్ ఇస్తుంది, సమ్మర్ ఎక్స్పైరీ డేట్ ఏమో కానీ ఉంది ఎక్స్పైరీ డేట్. పుట్టినప్పుడే నిర్ణయం అయింది కానీ అర్థం కాదు కనుక బర్త్డేలకి ప్రణాళికలు వేసుకుంటుంది. తెల్లవారితే జనవరి 1. ఇప్పుడు జనవరి 1 వస్తూ చాలా మంది తయారు చేసుకుంటున్నారా? కానీ ప్రపంచంలో జనవరి 1 నాటికి ఉండకుండా పోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ లిస్ట్ మీద నాకు తెలుసా? వాడు డిసెంబర్ 31 నాటి వెళ్ళిపోతారు. కానీ వాడికి ఏం మిగిలింది? కేక్ కొనడం మిగిలింది. ఎవరు కోసుకుంటారు? ఇంట్లో ఎవరు కోసుకుంటారు. వాడి సందడి వీళ్ళకి తిండి. వాడు తెలుసా తెల్లారితో ఉండదని? తెలియదు. ఉంటామని అనుకున్నాడా లేదా? నిన్నున్నాం కాబట్టి ఇవాళ ఉంటామనుకుంటాడు. నిన్నున్నావు కాబట్టి ఇవాళ ఉంటానన్నాను వీలు లేదు. నన్నెవడు నియంత్రిస్తున్నాడు? కాలం జగద్భక్షక. ఈ జగత్ కాలవరే రాక్షసం జగత్తు మొత్తం ఆహారం. మీరు మీ దేహాలు నా దేహాలు ఏమన్నా. స్వామికుడికి ఎదురు చెప్పాడు, ఎవరయ్యా నువ్వు విచిత్రంగా కనిపిస్తున్నావు? ఆఖ్యాహిమే భవాన్ ఉగ్రరూప. ఎవరు నువ్వు? నీ యొక్క ఉగ్రరూపం చూస్తే ధైర్యస్తుంది. నువ్వెవరివి? భవాన్ ఉగ్రరూప అనగానే కాలోస్తి లోకక్షేత్ర ప్రవృత్త అన్నాడా? లోకాలను మింగే కాలుడని. ఎముడికి కాలుడని పేరు ఎందుకు వచ్చిందంటే కాలంలో వస్తుంది కనుక. అది వెంటనే మాట అనొచ్చు. కాలం ఎప్పుడోసారి వస్తుంది, ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చే పోతాం. ఇప్పుడు ఎందుకు భయం? అలా కాదు, ప్రతిక్షణం భయపెడుతూ ఉంటుంది కాలం. దేహం మార్పులు చెందుతుంది. కాలం వల్ల మార్పులు. దేహం మాట వింటుందో లేదా? మారడం మనకి ఇష్టమా? మారకపోతే దానికి కష్టం. ఎవరు మారుస్తున్నాడు? కాలమే మారుస్తాడు. కాలరూప ధర్మంలో ఉన్నది ఎవరు? పరమాత్మ. అది కాలోస్తుంది. ఏమిట్రా అర్జునుడు చంపితే అని చంపకపోతే అంటే వాళ్ళ మంది చంపి పడేసి ఉంచాను. అదలా చెప్పావు నువ్వు. నిజంగా ప్రారంభం కాలేదు అంటే భవిష్యత్ కాలం కూడా నేనే. తోట భవ్య భవత్. వాళ్ళందరూ ఎప్పుడు చచ్చిపోతారో నాకు నిర్ణయం అయ్యి నేను చంపించాను ఆల్రెడీ. అంటే నేను భవిష్యత్ కాలం కూడా నాకు తెలుసు. కనుక భీష్మాచార్యుల వారు మిగిలే అవకాశం లేదు. వాళ్ళు చంపించి ఉంచాను కనుక నువ్వు ఒకసారి చంపినట్టు నటించు. పేరు నువ్వు పొందు కానీ నాది. ఇది కదా పరమాత్మ గీతలో చెప్పింది. యుద్ధం ప్రారంభం కాలేదు, అందరూ చచ్చిపోయారని చెప్పాడు అక్కడ పూర్తిగా.